హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రిపబ్లిక్ డే కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి 4 శుభవార్తలు వచ్చాయి. ఈ శుభవార్తలకు అర్హతలు ఏంటి, రూల్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ జనవరి నెలలో రిపబ్లిక్ డే కానుకగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 4 మంచి శుభవార్తలు రావడం జరుగుతుంది. మొదటి శుభవార్త, తల్లికి వందనం పథకం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఈసారి డబ్బులు అకౌంట్లో పడని వాళ్ళకి రిపబ్లిక్ డే కానుకగా జమ అయ్యే అవకాశం ఉంది. ఎవరికి పడుతుందంటే పిల్లల చదువు కొనసాగుతూ ఉండాలి, హాజరు సుమారు 75% వరకు ఉండాలి, పిల్లల వివరాలు ఆధారు, బ్యాంక్ ఖాతా, తల్లి ఆధారు, రేషన్ కార్డు సరిగ్గా లింక్ అయి ఉండాలి. రెండవ శుభవార్త, అన్నదాత సుఖీభవ 3వ విడత సహాయం అర్హత ఉన్న రైతులకు ఒక్కో విడతగా డబ్బులు జమ చేయబడతాయి. భూ రికార్డులు రైతు పేరుతో ఉండాలి, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి, డూప్లికేట్ క్లెయిమ్స్ లేకపోవాలి. ఇది కూడా రిపబ్లిక్ డే కానుకగా జమ చేసే అవకాశం ఉంది. మూడవ శుభవార్త, పిఎం కిసాన్ 22వ విడత 2000 రూపాయలు. దీనికి తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తయి ఉండాలి, బ్యాంకు ఆధార్ సీడింగ్ ఉండాలి, భూమి రైతు పేరుతో నమోదై ఉండాలి. ఈ విడత కూడా జనవరి చివరిలో వచ్చే అవకాశం ఉంది. నాలుగవ శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంలో సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే నెలకు సగటున 1,500 రూపాయల సహాయం ప్రకటించారు. ఇది ప్రతి నెల విడివిడిగా కాకుండా ఒకేసారి మొత్తంగా 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. దీనికి మహిళ పేరు మీద బ్యాంక్ ఖాతా, ఆధార్ లింకు, రేషన్ కార్డు మరియు ప్రభుత్వ అర్హత నిబంధనలు సరిపోవాలి. ఈ పథకానికి సంబంధించి కూడా రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఎవరికైతే ఈ పథకాలు రావాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆధారు, ఈకేవీసీ, బ్యాంక్ లింకు, రేషన్ కార్డు వివరాలు సరి చూసుకోవాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.